గాయత్రి ఏడవకొదినా. గాయత్రి గాయత్రి బాధపడకక్క, ఎట్లయినా గాయత్రి తీసుకొస్తాలే, ఏడవకు. గాయత్రి కనిపించట్లేదు. ఏం కాదులే వదినా. గాయత్రి అరే నాగయ్య, గాయత్రిని ఎత్తుకండి. గాయత్రికి ఏమన్నా అయితే నాకు తట్టుకోలేదురా. చుట్టుపక్కల ఏ నా కొడుకులపై అనుమానం వచ్చినా ఎవ్వరిని వదలొద్దు. ఊర్లో ఎవరిపై అనుమానం వచ్చినా ఎవ్వరిని వదలకండి. వెతకండి రా, వెతకండి. గల్లి గల్లి తిరగండి. గాయత్రమ్మని ఎత్తుకోమన్నాడు, తీర్రా బండి. అట్నే అన్నా. ఈ ప్రాజెక్ట్ వర్క్ వల్ల లీవ్ కూడా ఇవ్వట్లేదు. అవును, చాలా వర్క్ ఉంది. మరి అంత వర్క్ చేయాలంటే కూడా ఎలా? అవును, శాలరీ ఇస్తున్నప్పుడు ఆ మాత్రం వర్క్ చేయాలి కదా. వాళ్ళు మనల్ని కూడా చూడాలి కదా. అవును, లీవ్ దొరికితే ఏం చేస్తావు? నాకు లాంగ్ వెకేషన్స్ కి వెళ్ళాలనుంది. అదేముంది, ఎట్లుందిరా చిక్కిండో గానీ వచ్చి చాలాసేపు అయింది. మాత్రం తినడానికి ఏమైనా తీసుకురా. సరే యా, కేక్ మాల్ పట్టిండ్రా, సూపర్ ఉంది. ఓయ్ పాప, అక్కడ టిఫిన్సే, ఇక్కడ ఫుల్ మీల్స్, బిర్యానీ కూడా పెడతాం దా. ఇదిగో. ఏమైంది? ఏయ్, ఏంటి అలా చేస్తున్నావు? వాళ్ళు టీస్ చేస్తున్నారు. ఏంట్రా ఇడు? అబ్బా ఏంట్రో నుంచున్నాడు ఇడు. రాని వచ్చాడ్రా హీరో. ఏం దిగుతారా? ఏం చూస్తున్నావురా? ఏం చేస్తారా? ఏయ్ పట్టుకుంటారా వెళ్ళి లాగు. ఏయ్ అని నుంచో పెట్టండి అక్కడ. రేయ్ నా సంగతి వాళ్ళని అసలు అంతలా చిత్తకొడతావని నేను ఊహించలే లేదు తెలుసా. అయినా ఎక్కడి నుంచి వస్తుంది అంత ధైర్యం నీకు? నీ విషయంలో వచ్చేస్తుందిలే. నైని, నువ్వెంత అందంగా ఉన్నావో అంత మంచి భోజనం పెట్టిను. థ్యాంక్స్. ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి, అప్పుడే థ్యాంక్స్ ఏంటి? జస్ట్ 1 minute, ఇప్పుడే వస్తాను.
నన్ను పూడ్చి ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నావారా? నేని ఎవ్వరిని వదలను. ఏ ఒక్కడిని వదలను. నేని ఏ ఆగు. ఏమైంది పూజారి గారు? నీ పేరు? భువన్. నీ కళ్ళలో చావుకల తాండవిస్తుంది. నీ చుట్టూ పిశాచాలు ఆవరించి ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నారు పూజారి గారు? నేను చెప్పేది నిజం. పారిపో, దూరంగా పారిపో. అయినా ఎక్కడికి వెళ్తావు? భూలోకానికా పాతాళానికా? నువ్వెక్కడికి వెళ్ళలేవు. ఎక్కడికి వెళ్ళినా అవి నిన్ను వదలవు. నీ చావు తథ్యం. పిచ్చోడివా పూజారివా అనుకున్నా. నేను చెప్పేది నిజం. నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను. స్వామి నీకో దండమయ్యా. డబ్బులేమన్నా కావాలా? వెళ్ళండి స్వామి.